మాగంటి గోపీనాథ్ గారికి నాకు సుమారు 30 సంవత్సరాల నుండి ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా, అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. మాస్క్ లేకుండా వచ్చాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్లలో కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే 2-3 మ్యారేజ్లలో కలిశాడు మాస్క్ లేకుండా. అప్పుడు కూడా నేను మందలిచ్చాను. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా వారి కుటుంబానికి ఏదన్నా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నో సమస్యల మధ్యలో సతమతం అవుతూ ఆయన ఈ మధ్యకాలంలో కూడా చాలా బాధకు గురయ్యాడు. మరి అవన్నీ కూడా చాలా ఆయనని బాధ పెట్టాయని నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆయన లేకపోవడం అనేది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తీరని లోటుగా నేను భావిస్తూ, మరి ఒకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడైన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.